యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు గీతా కార్మికుల చైతన్య యాత్ర చేరుకుంది. ఆగస్టు 2న మానుకోట నుంచి ప్రారంభమైన యాత్రలో భాగంగా వేణు కాంప్లెక్స్ వద్ద అంబేద్కర్ విగ్రహంతో పాటు అమర గీతా కార్మికులకు నాయకులకు నివాళులర్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర కళ్ళు గీతా కార్మిక సంఘం అధ్యక్షుడు మేకపోతుల రమణ డిమాండ్ చేశారు. ప్రతి గీతా కార్మికుడికి 4000 పెన్షన్, 10 లక్షల ఎక్స్గ్రేషియా హామీలను అమలు చేయాలని కోరారు. చైతన్య యాత్ర బస్సు యాత్ర ఆగస్టు మహబూబాబాద్లో ప్రారంభమై ఈరోజు మన ఆలేరు పట్టణానికి రావడం జరిగింది. ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రాజెక్టు పెట్టారు, అసలు పట్టించుకోవట్లేదు. దానికి కార్పొరేషన్ కు సంబంధించినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో 25 కోట్లు వెంటనే విడుదల చేసి ఆ నందనం ప్రాజెక్టు కూడా ప్రారంభించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మేము పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి అన్నాం. ఇదే చోట ఇక్కడే మీరందరూ కూడా చాలా మంది ఉన్నారు, మనం డిమాండ్ చేశాం. మన పోరాట ఫలితంగానే ఆ రోజు ప్రభుత్వం పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగే అనేక హక్కుల కోసం పోరాటం చేసినటువంటి నాయకులు నాటి నుండి నేటి దాకా ఈ సంఘంలో పనిచేసి అమరులైనటువంటి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో పనిచేసినటువంటి నాయకులు ఫోటోలు ఒకసారి స్మరించుకుంటూ మళ్ళీ మన గీతా కార్మికుల కోసం